వెల్కమ్ టు ఎస్వి స్టడీ సర్కిల్. ఈ వీడియోలో టెట్ మ్యాథమెటిక్స్ సంబంధించి పర్సంటేజెస్ పైన ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒకసారి సొల్యూషన్ చూద్దాం. షార్ట్ కట్ మెథడ్ కూడా చూద్దాం. ఈ పర్సంటేజెస్ రేషియోస్ పైన ఖచ్చితంగా టెట్లో 2, 3 మ్యాక్సిమం 3, 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో కాబట్టి పర్సంటేజెస్ పైన స్పెషల్ వీడియో ఫోకస్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని చేయడం జరిగింది. ఈ పర్సంటేజెస్ అనేది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉన్న కొద్దిగా లాజిక్ అర్థం చేసుకుంటే అది సులభంగా ఆన్సర్ చేయొచ్చు. చూడండి, మరి క్వశ్చన్లోకి వెళ్దాం. మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకసారి క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1లో if 15% of 40 is greater than 25% of a number by 2, what is the number? 40లో 15% విలువ ఒక సంఖ్యలోని 25% కంటే 2 ఎక్కువ అయితే ఆ సంఖ్య ఎంత అంటుంది. ఫస్ట్ ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఏంటిది, 40లో 50% ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 40లో 15% తెలుసు మనకి, ఇది చాలా వీడియోస్లో చూసినాం మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది. 15/100 పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో రాసుకుంటాం ఇంటూ 40. 0కు 0, 2 2 జా, 2 5 జా, 5 1 జా, 5 3 జా, సో 6. 40లో 15% ఎంత? 6. ఇది ఫస్ట్ది అయిపోయింది. ఒక సంఖ్యలోని 40లో 15% అనే విలువ ఒక సంఖ్యలోని 25% కంటే 2 ఎక్కువ ఉందట. ఇది 2 ఎక్కువ ఉంది. 40లో 15% అనేది ఒక సంఖ్యలోని 25% కంటే. ఇప్పుడు ఆ సంఖ్య ఏందో మనకు తెలియదు. సంఖ్య మనం ఎక్స్ తీసుకుందాం అనుకోండి. సంఖ్య ఎక్స్ తీసుకుంటాం, స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేయడమే. సంఖ్య ఎక్స్ తీసుకుని ఎక్స్లో 25%, 25% ఎక్స్లో 25% అంటే 25/100 ఇంటూ ఎక్స్ ఎంత వస్తుంది? ఇది 25 1 జా, 25 4 జా అంటే x/4 వస్తుంది. x/4 వస్తుంది. ఈ x/4 అనేది దేనికంటే ఎక్కువ ఉంది? విలువ కంటే 2 ఎక్కువ ఉంది. 40లో 15% విలువ ఒక సంఖ్యలోని 25% కంటే 2 ఎక్కువ ఉంది. ఇది 2 ఎక్కువ ఉంది. ఈ 6 అనేది 2 ఎక్కువ ఉంది. x/4కి ఈజ్ ఈక్వల్ టు 6 రాయాలంటే 6 అనేది 2 ఎక్కువ ఉంది కాబట్టి 6లోంచి 2 సబ్ట్రాక్షన్ అన్న చేయాలి, లేదా ఇది తక్కువ ఉంది, 2 తక్కువ ఉంది. ఈ x/4 అనేది 2 తక్కువ ఉంది, 6 అనేది 2 ఎక్కువ ఉంది. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం, దత్తాంశం ప్రకారం. కాబట్టి దీనిలోంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తున్నాం అకార్డింగ్ టు స్టేట్మెంట్. సో x/4 ఈజ్ ఈక్వల్ టు 4, x ఈజ్ ఈక్వల్ టు 16. సో ఇప్పుడు ఆ సంఖ్య x అనేది సంఖ్య అనుకున్నాం కదా, సంఖ్య ఎంత ఉండాలి మనకు? 16. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, సింపుల్ లాజిక్ ఏం చేసిన, 40లో 15% 6 వచ్చింది. ఎక్స్లో సంఖ్యలో మనకు 25% తెలియదు కాబట్టి ఒక సంఖ్య ఎక్స్ తీసుకొని దాని 25% x/4 వచ్చింది. ఇక్కడే కండిషన్ ఇచ్చిండు, ఈ x/4 అనేది 2 ఎక్కువ ఉంది అంటే ఇది ఎక్కువ ఉంది. 40లో 15% విలువ ఈ x/4 25% కంటే 2 ఎక్కువ ఉంది. ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఎక్కువ ఉన్న 6లోంచి -2 చేసినాం, లేదా ఇక్కడ +2 చేసినా మరి ఇక్కడ వస్తే -2 అవుతుంది, 4 అవుతుంది. సో 16 ఈజ్ ద రైట్ ఆన్సర్. 4 4 జా 16, ఈ 4 ఇక్కడ మల్టిప్లై చేస్తే 4 4 జా 16. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2లో ఏ యొక్క ఎత్తు బి యొక్క ఎత్తు కంటే 20% తక్కువ. ఏబి అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఇద్దరు పర్సన్స్లో 20% తక్కువ ఉంది. ఎవరిది? ఏ యొక్క ఎత్తు బి యొక్క ఎత్తు కంటే 20% తక్కువ ఉంది. ఏది తక్కువ ఉంది? 20% తక్కువ. ఏ యొక్క ఎత్తు 20% తక్కువ ఉంది. సో 20% తక్కువ ఉంది కాబట్టి మనం బి యొక్క ఎత్తు ఎక్స్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏ యొక్క ఎత్తు ఎంత అవుతుంది? దీంట్లో 20% తగ్గించాలి మనం. బిలో 20% అంటే ఎంత వస్తుంది మనకు? ఎక్స్లో 20% అంటే ఎక్స్ ఇంటూ 20/100. 2 1 జా 2 5 జా అంటే x/5 వస్తుంది. x/5 20%. సో x/5 కాబట్టి ఇది 20% తక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఏది రావాలంటే బిలోంచి x/5ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఏ రావాలంటే మనకేం రాస్తాం? x మైనస్ x/5 చేస్తాం. ఎంత వస్తుంది? అది 1. 5x మైనస్ x/5
ఇజ్ ఈక్వల్ టు 4x/5. 4x/5 వచ్చింది. ఇది ఎవరిది? ఏది? ఏ యొక్క ఎత్తు. బి యొక్క ఎత్తు ఏమో ఎక్స్, ఏ యొక్క ఎత్తు ఏమో 4x/5. మరి డిఫరెంట్ ఎంత? ఇద్దరికి డిఫరెంట్ ఎంత వస్తుంది? ఎక్స్ మైనస్, అంటే డిఫరెన్స్ చేయాలి. ఎంత డిఫరెన్స్? తేడా ఎంత ఉంది? ఎక్స్ మైనస్ 4x/5 అంటే 5x మైనస్ 4x/5 అంటే x/5. డిఫరెంట్ ఎంత? x/5. x/5 అనేది మరి ఎంత శాతం అవుతుంది? ఎంత శాతం? బి యొక్క ఎత్తు ఎంత శాతం ఎక్కువ అంటాడు. ఏ యొక్క ఎత్తు ఎంత ఉంది మనకు? 4x/5లో x/5 ఎంత శాతం అవుతుంది? అంటే ఏం చేస్తాం మనం? x/5 బై ఏ ఎత్తు 4x/5 ఇంటూ 100, ఇంతే కదా. సో x/5 ఇది రెసిప్రోకల్ రాస్తాం, 5/4x ఇంటూ 100. 5 5 క్యాన్సల్, x క్యాన్సల్, 4 2 జా 4 2 జా 8, 2 మిగులుతుంది, 4 5 జా 20, 25. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎంత ఎక్కువ ఉంటుంది? 25% ఎక్కువ ఉంటుంది. అంటే ఏ యొక్క ఎత్తు బి యొక్క ఎత్తు కంటే 20% తక్కువైనప్పుడు ఏ యొక్క ఎత్తు కంటే బి యొక్క ఎత్తు ఎంత శాతం ఎక్కువ ఉంటుంది? 20% ఎక్కువ ఉంటుంది. సో ఇది బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ, ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఇంక్రీజ్డ్ బై 25%. బై వాట్ పర్సంటేజ్ మస్ట్ ఏ ఫ్యామిలీ రెడ్యూస్ ఇట్స్ కన్జంప్షన్ సో దట్ ద ఎక్స్పెండిచర్ రిమైన్స్ ద సేమ్? చక్కెర ధర 20% పెరిగింది. కుటుంబం తమ ఖర్చు పెరగకుండా ఉండాలంటే చక్కెర వాడకాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలి అంటుంది. చక్కెర శాతం 20% పెరిగింది కాబట్టి మనం చిన్నగా ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ లాజిక్ ఏం లేదు. ఇప్పుడు ఇంతకుముందు చక్కెర ధర కేజీ అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 రూపీస్ ఉంది అనుకుందాం. ఒక కేజీ 100 రూపీస్ ఉంది ఇంతకుముందు. 25% పెరిగింది కాబట్టి అది ఎంత అయింది? 125 రూపీస్ అవుతుంది పెరిగినప్పుడు ఒక కేజీ. ఇంతకుముందు ఆ ఫ్యామిలీకి 100 రూపాయలు పెడితే కేజీ చక్కెర వచ్చేది. కానీ ఇప్పుడు ఎంత చెల్లించాలి వాళ్ళు? 125 రూపీస్ చెల్లించాలి. 125 రూపీస్ చెల్లిస్తే వాళ్ళకు కేజీ వస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు 100 రూపాయలే చక్కెరనే వాడాలి. వాళ్ళు 100 రూపాయలకి ఎంత వస్తుంది మరి? 125కి ఒక కేజీ వస్తుందంటే 125లో మనకి ఎన్ని వస్తాయి? 125లో 25 ఎన్ని వస్తాయి మనకు? 125లో 25 5 వస్తాయి. 125లో 25 ఎన్ని వస్తాయి? 5 వస్తాయి. అంటే 125లో 25 5 వస్తాయి కాబట్టి 525 చేస్తే ఒక కేజీ వస్తుంది. కానీ ఇక్కడ 425సే చేస్తున్నాడు అతను. 525 చేయాలి అంటే 1/5 1/5 1/5 1/5 1/5 చెల్లిస్తే ఒక కేజీ వస్తుంది అతనికి. ఇంత చెల్లించాలి. 1/5 అనేది 25 రూపీస్. 125లో 25 రూపీస్ 1/5 అంటే ఇన్ని 25లు చెల్లిస్తే 525లు చెల్లిస్తే ఒక కేజీ వస్తుంది. కానీ అతను ఎంత చెల్లించాలనుకుంటుండు? 425లే చెల్లించాలనుకుంటుండు. 425 చెల్లించాలన్నప్పుడు మరి ఎంత వస్తుంది షుగరు? 800 గ్రామ్సే వస్తుంది. అంటే 4/5 వస్తుంది. 4/5 వస్తుంది. అంటే 1000లో 4/5 వస్తుంది. 1000 గ్రామ్స్ కదా. 5/5 చేస్తేనేమో ఓకే కేజీ వచ్చేస్తుంది, 1000 గ్రామ్స్ వచ్చేస్తుంది. కానీ 4/5 అమౌంటే చెల్లించాలి, 100 రూపీసే చెల్లించాలనుకుంటాం కాబట్టి 800 గ్రామ్స్ వస్తుంది అతనికి. అతనికి ఎంత వస్తుంది? 800 గ్రామ్స్ వస్తుంది. మరి 800 గ్రామ్స్ ఎంత తగ్గించుకోవాలి మరి? ఎంత పర్సెంటేజ్? 800 గ్రామ్స్కు 1000 గ్రామ్స్కు ఎంత పర్సెంటేజ్ వస్తుంది మనకు? 20% వస్తుంది. అంతే కదా. 800/1000 ఇంటూ 100 ఎంత పర్సెంటేజ్? అది 80. అంటే 80% ఎంత తగ్గించుకోవాలి మరి? 20% తగ్గించుకోవాలి. 80% చెల్లిస్తుంది కాబట్టి 20% తగ్గించుకోవాలి. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 800 గ్రామ్స్ మాత్రమే వస్తుంది. ఇంకా 200 గ్రామ్స్కి అతడు తగ్గించుకోవాలి కాబట్టి 20% అమౌంట్ తగ్గించుకోవాలి. చక్కెర వాడకం అమౌంట్ కాదు, చక్కెర వాడకాన్ని 20% తగ్గించుకోవాలి. 1000 గ్రామ్స్ కొనకుండా 800 గ్రామ్స్ మాత్రమే కొనాలి. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 4లో, ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, one got 55% of the total valid votes and 20% of votes were invalid.
ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వాజ్ 7500, వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ద అదర్ క్యాండిడేట్ గాట్? ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఒక ఎన్నికల్లో ఒక అభ్యర్థికి చెల్లిన ఓట్లలో 55% వచ్చాయి మరియు మొత్తం ఓట్లలో 20% ఓట్లు చెల్లనివి. మొత్తం ఓట్ల సంఖ్య 7500 అయితే రెండో అభ్యర్థికి వచ్చిన చెల్లిన ఓట్ల సంఖ్య ఎంత అంటు. ఫస్ట్ పర్సన్కి 55% వచ్చింది. పర్సన్ ఏకు 55% వచ్చింది. అదెంత? చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లు కాదు, చెల్లిన ఓట్లు. మరి బికి ఎంత వచ్చినట్టు? 45% వచ్చినట్టు చెల్లిన ఓట్లు. అవి ఎంతో మనకు తెలియదు, ఇక్కడ కూడా తెలియదు మనకు. సో ఇక్కడ ఏమంటుండు, మొత్తం ఓట్లలో 20% చెల్లనివి. అంటే మొత్తం ఓట్లు ఎన్ని? 7500 మొత్తం ఓట్లు. అందులో 20% ఓట్లు చెల్లనివి అయినాయి, 20% ఇన్వాలిడ్ అయినాయి. సో 7500లో 20% ఎంత? 20/100. 0కి 0, ఇంకో 0కి ఇంకో 0. 750 ఇంటూ 2 1500. అంటే 1500 ఓట్స్ ఇన్వాలిడ్. మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయి? 7500. మరి వ్యాలిడ్ ఓట్లు ఎన్ని? వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని? 7500 మైనస్ 1500, 6000 వ్యాలిడ్ ఓట్స్. ఇప్పుడు 6000లో ఇప్పుడు పర్సన్ సెకండ్ బి పర్సన్కి ఎంత రావాలి పర్సంటేజ్? 45. 6000లో 45% ఎంత అనేది మనం చేస్తే సరిపోద్ది. ఇప్పుడు 45/100 ఇంటూ 6000. 2 zeros కి 2 0, 6 5 30, 6 0 0, 6 5 30, 3 27. 2700 వచ్చినాయి. ఫోర్త్ ఇస్ ద ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 2700. చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. చెల్లిన ఓట్లు, చెల్లిన ఓట్లు. చెల్లిన ఓట్లలో 55, ఇతను కూడా చెల్లిన ఓట్లే 45%. చెల్లని ఓట్ల పర్సంటేజ్ ఇచ్చిండు, మొత్తం ఓట్లు ఇచ్చిండు. అప్పుడు ఆ చెల్లని ఓట్లు, ఇన్వాలిడ్ ఓట్లు మనం సబ్ట్రాక్షన్ చేసినాం. వ్యాలిడ్ ఓట్లోంచి మనకు 45% ఫైండ్ అవుట్ చేసినాం. బీకి అడిగింది కాబట్టి, ఏకి అడిగితే 55% ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్కి మాత్రం ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ఏ స్టూడెంట్ హ్యాస్ టు సెక్యూర్ 40% మార్క్స్ టు పాస్. He gets 178 marks and fails by 22 marks. What are the maximum marks? ఒక విద్యార్థి ఉత్తీర్ణత సాధించడానికి 40% మార్కులు పొందాలి. అతనికి 178 మార్కులు వచ్చాయి మరియు 22 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. అయితే ఆ పరీక్ష గరిష్ట మార్కులు ఎన్ని అంట. అతనికి ఎంత సాధించాలి? 40% ఉండాలి. టోటల్ మార్క్స్లో 40% వస్తే పాస్ అవుతాడు. కానీ అతనికి వచ్చిన మార్కులు ఎన్ని? 178 మార్క్స్ వచ్చినాయి. అయితే అతడు పాస్ కాలే, ఫెయిల్ అయ్యిండు. అంటే 22 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యిండు. కాబట్టి ఎన్ని మార్కులు రావాలి మరి అతనికి అంటే? ఇంక 22 మార్కులు రావాల్సి ఉండే. చూద్దాం. 200 మార్కులు వస్తే పాస్ అవుతాడు. సో ఈ 200 మార్కులు అనేవి మొత్తం మార్కులు ఎంత పర్సెంటేజ్? అవి 40%. అంటే 40%కు ఎన్ని మార్కులు? 200 మార్కులు. సో మరి ఇప్పుడు మొత్తం ఎన్ని గరిష్ట మార్కులు ఎన్ని అంటుండే. ఇంకో 40% వేసినాం అనుకో, దానికి కూడా ఎన్ని మార్కులు ఉంటాయి? 200 మార్కులు ఉంటాయి. మొత్తం 100% కావాలి. ఇంకో 20% మిగిలింది మనకు 100కు. 20కి ఎంత ఉంటాయి? 100 ఉంటుంది. సింపుల్, 500 మార్క్స్ ఉంటుంది ఆ పేపర్. సో పేపర్ ఎంత? 500 మార్క్స్. టోటల్ గరిష్ట మార్కులు 500. 5 ఈజ్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ అర్థమైంది కదా. 200 మార్క్స్ వస్తే పాస్ అవుతాడు. అంటే ఎంతతో పాస్ అవుతాడు? 40%. 40%కి 200 మార్క్స్, ఇంకో 40% కూడా 200 మార్క్స్. మనకు 80% వచ్చింది. ఇక్కడ పర్సంటేజ్ 100 కావాలి కాబట్టి ఇంకో 20 మిగిలింది. ఆ 20కి ఎంత ఉంటుంది? ఇందులో హాఫ్. ఈ 20 100%. సో మొత్తం మార్కులు 500 మార్కులకు అతనికి 178 వచ్చినాయి. అందుకే ఫెయిల్ అయ్యిండు. ఇంక 22 మార్కులు వస్తే అతడు పాస్ అయ్యేటోడు. 40% మార్క్స్ తోటి పాస్ అయ్యేటోడు. సో పాస్ మార్క్స్ అక్కడ 40%. సో ఇక్కడ టోటల్ మార్క్స్ పేపర్ ఈజ్ 500. ఇక్కడ చూడండి, ఇది క్వశ్చన్. ద పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ ఇంక్రీజెస్ బై 5% annually. If its present population is 44,100, what was it 2 years ago? ఒక పట్టణ జనాభా ప్రతి సంవత్సరం 5% పెరుగుతుంది. ప్రస్తుత జనాభా 44,100 అయితే 2 సంవత్సరాల క్రితం జనాభా ఎంత అంటుంది.
ప్రతి సంవత్సరం 5% పెరుగుతుంది కాబట్టి మనం 2 సంవత్సరాల క్రితం ఎంత జనాభా ఉందో మనకు తెలవదు. ఈ ఎలిమినేషన్ మెథడ్ కూడా చేయొచ్చు కానీ అన్నిటికి మళ్ళీ టాలీ చేయాల్సి ఉంటుంది మనం. కాబట్టి డైరెక్ట్ మనం మెథడ్ చేసేస్తే ఒకసారి చూడండి. ఎక్స్ మార్క్స్ అనుకున్నాం అనుకోండి, మనం ఎక్స్ పాపులేషన్ అనుకున్నాం అనుకోండి. 2 ఇయర్స్ క్రితం 2 ఇయర్స్ క్రితం ఎక్స్ పాపులేషన్ అనుకుంటే అది నెక్స్ట్ 1 ఇయర్కి ఎంత పెరగాలి? 5% పెరగాలి. నెక్స్ట్ అంటే 2 ఇయర్స్ బ్యాక్ ఎక్స్ అనుకున్నాం మనం, అంటే 0 ఉన్నప్పుడు. 2 ఇయర్స్ బ్యాక్ అంటే నెక్స్ట్ 0. ఇప్పుడు 1 ఇయర్ పెరిగిన తర్వాత 1 ఇయర్కి 5% వస్తుంది. ఇంకో 1 ఇయర్కి మళ్ళీ ఇందులో వచ్చిన తర్వాత మళ్ళీ 5% వస్తుంది. అప్పుడు ఇది దీనికి ఈక్వల్ కావాలి. ఎక్స్లో 5% ఎంత అవుతుంది మరి మనకు? ఎక్స్ ఇంటూ 5/100. సో 5 1 జా 5 2 జా అంటే x/20 అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 2 ఇయర్స్ బ్యాక్ ఎక్స్ ఉన్నది, 1 ఇయర్ తర్వాత ఎంత కావాలి? ఇది యాడ్ కావాలి దానికి. ఎక్స్కు ఎక్స్ ప్లస్ 20 యాడ్ కావాలి. ఎక్స్ ప్లస్ x/20 ఎంత వస్తుంది? ఇక్కడ 1, 20 ఇక్కడ క్రాస్ మల్టిప్లై ఎల్సిఎం 20 వస్తుంది. 20x ప్లస్ ఎక్స్ 21x/20. రైట్. ఇది ఎప్పుడు? 1 ఇయర్ తర్వాత పాపులేషన్ ఇది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 2 ఇయర్స్ కదా, నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ 5%. ఇందులో మళ్ళీ 5% ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి మనం. 21x/20 ఇంటూ 5% అంటే 5/100. 5 1 జా 5 20 జా. సో 21x/400 అవుతుంది. అది ఏంది? ఇది ఇంక్రీజ్ చేసే. ఆల్రెడీ పాపులేషన్ ఎంత ఉంది? ఇంత ఉంది. దీనికి మళ్ళీ ఇది యాడ్ చేయాలి. యాడ్ చేసి ఎంతకి ఈక్వల్ కావాలి మనకు? 44,100కి ఈక్వల్ కావాలి. సో 21x/20 ప్లస్ పెరిగింది. ఇదేం 1 ఇయర్ తర్వాత వచ్చినటువంటి పాపులేషన్ ఇది, ఆఫ్టర్ 1 ఇయర్. నెక్స్ట్ 1 ఇయర్కు ఇంక్రీజెస్ ఇది. దీన్ని యాడ్ చేయాలి. దీనికి యాడ్ చేస్తే ఎంతకి ఈక్వల్ కావాలి మనకు? 44,100కి ఈక్వల్ కావాలి. సో ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం మనకు 400 వస్తుంది. 20 టేబుల్లో 400 వస్తుంది కాబట్టి 21x ఇంటూ 20 టేబుల్లో 400 ఎప్పుడు వస్తుంది? 20 టైమ్స్ వస్తుంది. సో ఇంటూ 20 చేయాలి అది. ప్లస్ 400 ఎన్ని టైమ్స్? 1 టైమే కాబట్టి దాన్ని మార్పు ఉండదు. 44,100కి ఈక్వల్ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? 21 ఇంటూ 20, 21 10 జా 210, మళ్ళీ 21 10 జా 210 కాబట్టి 420 వస్తుంది. 420x ప్లస్ 21x/400 దట్ ఈజ్ ఈక్వల్ టు 44,100. సో ఇక్కడ ఎంత అవుతుంది? ఇక్కడ మనకు 420 అంటే 441 441x ఈజ్ ఈక్వల్ టు 44,100 ఇంటూ 400. 441xకు 441x ఒకటి క్యాన్సల్. ఎంత మిగిలింది? ఇక్కడ 100 మిగిలింది. x ఈజ్ ఈక్వల్ టు ఇది 100 ఇంటూ 400 ఎంత అవుతుంది? 40,000 అవుతుంది. సో 2 ఇయర్స్ బ్యాక్ పాపులేషన్ ఎంత ఉండే? 2 ఇయర్స్ బ్యాక్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ ఎంత వచ్చింది మనకు? 40,000. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ 6th వన్కి. ఇక్కడ చూడండి 7th క్వశ్చన్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 20% అండ్ ఇట్స్ బ్రెడ్త్ ఈజ్ డిక్రీస్డ్ బై 10%, వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా? ఏరియాలో పర్సంటేజ్ ఎంత చేంజ్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో చూడండి, ఒక దీర్ఘచతురస్రం పొడవును 20% పెంచి దాని వెడల్పును 10% తగ్గిస్తే దాని వైశాల్యంలో వచ్చే మార్పు శాతం ఎంత? ఒక దీర్ఘచతురస్రం పొడవు ఫస్ట్ నార్మల్గా వైశాల్యం ఎంత ఉంటుంది దీర్ఘచతురస్రానికి? వైశాల్యం ఎల్ ఇంటూ బి. ఎల్ పొడవు, బి వెడల్పు అయినప్పుడు ఇది నార్మల్గా వైశాల్యం. కానీ ఇక్కడ కండిషన్ ఏంటి? పొడవును 20% పెంచుతున్నాడు. అంటే ఎల్ను మనం 20% ఇంక్రీజ్ చేయాలి. అంటే ఏమొస్తుంది మనకు? ఎల్ ఇంటూ 20/100 25 అంటే L/5 ఇంక్రీజ్ చేయాలి. అంటే ఎల్ ఎంత అవుతుంది అప్పుడు? ఎల్ ప్లస్ L/5 అవుతుంది. ఎల్సిఎం తీసేసుకుంటే 5L ప్లస్ ఎల్ అంటే 6L/5 అవుతుంది. ఎల్ ఉన్నటువంటి ఎల్ పొడవు 20% పెంచితే 6L/5 అయింది. అంటే పెరిగినాక ఇది పొడవు, పెరగక ముందు ఇది పొడవు ఎల్. సో మరి వెడల్పు ఏమైంది? వెడల్పు కూడా 10% తగ్గిస్తున్నాడు. అంటే బీను మనం
10% డిక్రీజ్ చేయాలి. ఇక్కడేమో ఇంక్రీజ్ చేసినాం. అంటే ఎంత వస్తుంది? 10 బిలో 10% ఎంత వస్తుంది? బి ఇంటూ 10/100. 0 0 క్యాన్సల్, b/10. ఇక్కడ డిక్రీజ్ అంటుంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ ఇంక్రీజ్ అనేది కాబట్టి యాడ్ చేసినాం. బి మైనస్ b/10. బి ఏమో యాక్చువల్ వెడల్పు, దాన్ని 10% చేసినాం, 10% సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 10b మైనస్ b. సో 9b/10. బి ఇంత అయింది పెరిగిన తర్వాత. అసలు వైశాల్యం ఎంత? మనకు l+b ఉండాలి. వైశాల్యంలో ఎంత పెరిగింది అని అంటే, ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి పెరిగిన పొడవు ఏముంది మనకు? 6l/5 ఇంటూ 9b/10. ఎంత వస్తుంది? ఎల్బి, ఎల్ ఇంటూ బి ముందు రాసేస్తే 9 6 54/50. ఇప్పుడు పర్సంటేజ్ ఎట్లా చూస్తాం మనం? ఇందులో 100 ఉండాలి, డినామినేటర్లో 100 ఉండాలి. మనకు 100 ఉండాలి కాబట్టి 50 ఉంది. కాబట్టి నేను 2/2 తోటి మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ ఎల్బి రాసేసి 54 2 108/52 100. మరి 100లో ఎంత ఉంది? 108. ఎంత పర్సెంటేజ్ పెరిగింది మరి? 8%. 8 ఎక్కువ ఉంది, 8% పెరిగింది. ఉన్న వైశాల్యానికి ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 8% పెరిగింది. సో 8 ఎక్కడుంది? బి ఇస్ ద 8% తగ్గిందా పెరిగింది? ఇదేమో తగ్గింది. ఇంక్రీజ్డ్ బై 8%. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, నాట్ బి. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంక్రీజ్ అయింది కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 8లో, ఇన్ అన్ ఎగ్జామినేషన్ 65% ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్, 48% పాస్డ్ ఇన్ ఫిజిక్స్ అండ్ 30% పాస్డ్ ఇన్ బోత్. హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ద బోత్ ద సబ్జెక్ట్స్? ఈ రెండు సబ్జెక్టులలో కలిసి ఎంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు అంటుండు. ఒక పరీక్షలో 65% మంది విద్యార్థులు గణితంలో, 48% మంది భౌతిక శాస్త్రంలో, మరియు 30% మంది రెండింటిలో ఉత్తీర్ణులయ్యారు. అయితే రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయిన విద్యార్థుల శాతం ఎంత? ఫస్ట్ 65 ఎందులో ఉన్నారు? 65% మ్యాథమెటిక్స్లో ఉన్నారు, 48% ఫిజికల్ సైన్స్లో ఉన్నారు, 30% బోత్లో ఉన్నారు. అంటే ఇక్కడ ఒకటి మనం అబ్జర్వ్ చేయాలి, ఇది సెట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. అంటే దీనికి రిలేటెడ్ ఇచ్చేసిండు, అంటే కనెక్షన్ క్వశ్చన్. పర్సంటేజ్లో సెట్స్ రిలేటెడ్ ఇచ్చిండు. 35% మ్యాథ్స్ అంటే ఈ 30 కూడా ఇందులో ఉన్నాయి, 30% కూడా ఇందులో ఉన్నారు. ఓన్లీ మ్యాథ్స్ అంటే ఎంత పాస్ అవుతారు మరి? ఓన్లీ మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 30, 35, 30 తీసేయాలి. 65 మైనస్ 30, 35. ఓన్లీ మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు. ఓన్లీ ఫిజిక్స్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? ఓన్లీ ఫిజిక్స్ పాస్ అయిన వాళ్ళు 48, 48 కాదు 18. రెండు సబ్జెక్టులో ఫెయిల్ అయిన విద్యార్థుల శాతం ఎంత అంటున్నాను. ఇది 48 కాబట్టి రెండిట్లలో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకు? 30%. 30%, ఇలా 30 వచ్చారు. మొత్తం ఎంత అవుతారు మనకు? ఇది 30, 35, 18. సో 3, 8, 83 అవుతున్నారు. ఎంతకు? 100కు. ఇంకెంతమంది ఫెయిల్ అయ్యారు మరి? ఎంతమంది ఫెయిల్ అయ్యారు? 17% ఫెయిల్ అయ్యారు. అంటే 83% పాస్ అయ్యారు. 17 ఇంకా మిగిలింది ఎంత? 17 ఆన్సర్. 8 ఈజ్ ద బి ఆన్సర్. 17 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి 9th క్వశ్చన్. ఏ మ్యాన్ స్పెండ్స్ 20% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఆన్ హౌస్ రెంట్, 25% ఆన్ ఫుడ్ అండ్ 10% ఆన్ ట్రాన్స్పోర్ట్. ఇఫ్ he సేవ్స్ రూపీస్ 4,500, వాట్ ఈజ్ హిస్ మంత్లీ ఇన్కమ్? ఒక వ్యక్తి తన నెలవారీ ఆదాయంలో 20% ఇంటి అద్దెకు, 20% ఆహారానికి, 10% రవాణా ఖర్చుకు చేస్తాడు. అతను 4,500 ఆదా చేస్తే అతని నెలవారీ ఆదాయం ఎంత? ఇక్కడ నేను ఫార్ములాస్తో చెప్పట్లేదు, డైరెక్ట్ జనరల్గా చెప్తున్నా, ఈజీగా వచ్చేటట్టు చెప్తున్నా. చూడండి, నెలవారీ ఆదాయం, ఇంటి అద్దెకు 20% ఖర్చు చేస్తున్నాడు, 20% ఆదాయాన్ని ఖర్చు చేస్తున్నాడు, 10% రవాణా ఖర్చు చేస్తున్నాడు. ఎంత అయింది మొత్తం? అది 55% అయింది. ఆదా చేసేది ఎంత మరి? 45%. 45% ఎంత ఇచ్చిండు? 4,500 ఇచ్చిండు. ఇది 45% ఆదా.
సో మొత్తం ఆదాయం ఎంత అంటే 55% కూడా ఫైండ్ అవుట్ చేయాలి మనం. అంటే ఇప్పుడు 45% వచ్చింది కాబట్టి ఇక్కడ నేను దీన్ని 9తో డివిజన్ చేస్తున్నా, ఇక్కడ కూడా 9తో డివిజన్ చేస్తున్నా. 5% వచ్చింది. 5% ఎంత వస్తుంది? 500 వస్తుంది. 5% ఎంత వస్తుంది? 500 వస్తుంది. సో 5% 500 కాబట్టి మరి 45% 4500 అయింది. 55% ఎంత అవుతుంది? 55% అంటే ఎన్ని 5%లు ఉన్నాయి? అలా 11 ఉన్నాయి. ఇంటూ 11 చేస్తాం. 500 ఇంటూ 11 చేస్తాం. 5500. ఇదేమో ఖర్చు చేసింది, ఇదేమో ఆదా చేసింది. మొత్తం ఎంత మరి? 5500, 4500, 10,000. 10,000 ఎక్కడుంది ఇది? సి ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ చూడండి. ఇక్కడ 55%, 45% ఆదా చేస్తుండు. ఇంకో 45% వేసుకుంటే 9 వస్తుంది. 10% కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అక్కడ. కానీ ఇది సింపుల్గా 5% చేసుకోవడం చేసిన. చూడండి, 10,000 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఎలాంటి ఫార్ములాస్ ఏం లేవు, జనరల్గా దాన్ని డివైడ్ చేసి చేసుకోవడమే. ఇది 10, క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ఒక సంఖ్య ఇచ్చిండు మనకు. 2 numbers are respectively 20% and 50% more than the third number. What percentage is the first number of the second number? రెండు సంఖ్యలు వరుసగా మూడవ సంఖ్య కంటే 20% మరియు 50% ఎక్కువ అయితే రెండవ సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతం అంటుంది. చూడండి, సింపుల్. మనకు 3 నెంబర్స్ ఇచ్చిండు. 3 నెంబర్స్లో థర్డ్ నెంబర్కు కంపేర్ చేసిండు అన్ని, కాబట్టి థర్డ్ ఎక్స్ అనుకుంటున్నాం మనం. థర్డ్ నెంబర్ ఎంత? ఎక్స్ అనుకుంటున్నాం. అయితే ఫస్ట్ది 20% ఉండాలి. రెండు సంఖ్యలు వరుసగా మూడవ సంఖ్య కంటే 20% మరియు 50% ఎక్కువ ఉన్నాయి ఇవి. అంటే ఇది ఎంత? 20% ఎంత వస్తుంది? ఎక్స్లో 20% అంటే ఎక్స్ ఇంటూ 20/100 అంటే x/5. మరి ఆ సంఖ్య ఎంత? ఇది ఎక్కువ ఉన్నది, ఎక్స్కి ఇది ఎంత ఎక్కువ ఉండాలి అంటే x ప్లస్ x/5. ఇందాక వచ్చినాయి మనకు. అంటే 5x వస్తుంది. 5x ప్లస్ x/5 6x/5. ఇది 20%, ఇది 6x/5. 20% ఫస్ట్ సంఖ్య. 50% ఎక్కువ. 50% ఏమవుతుంది? ఎక్స్లో 50% అంటే ఎక్స్ ఇంటూ 50/100 x/2. x/2 అంటే ఎక్స్ ప్లస్ x/2 2x ప్లస్ ఎక్స్ 3x/2. ఇది 3x/2. ఇవి సంఖ్యలు అన్ని ఎక్స్లలో వచ్చేసినాయి. ఇప్పుడు ఏమడిగిండు? రెండవ సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతం అంటాడు. మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం అంటే మొదటి సంఖ్య అది ఎంత శాతం అంటే మొదటి సంఖ్య బై రెండవ సంఖ్య 3x/2 ఇంటూ 100. సింపుల్ ఫార్ములా. 6x/5 ఈ భిన్నం రెసిప్రోకల్ రాస్తే 2/3x ఇంటూ 100. 3 1 జా 3 2 జా x క్యాన్సల్. 5 1 జా 5 2 జా 0. 80. ఎక్కడుంది ఆన్సర్ మనకు? 80 ఆన్సర్ ఎక్కడుంది మనకు? 10th B is the 80% ఎక్కువ. మొదటి దాంట్లో రెండవది 80% ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనకు మొదటి దాంట్లో రెండోది అంటే సింపుల్గా మనం మొదటి సంఖ్య బై రెండవ సంఖ్య ఎంత శాతం అని అడిగినప్పుడు, ఇప్పుడు 40 అనేది 30 అనేది 60లో ఎంత శాతం అంటే 30/60 ఇంటూ 100. 30 అనేది 60లో ఎంత శాతం అంటే 0 0 2 1 2 2 2 5 50%. 30లో 60 అనేది 60లో 30 అనేది 50%. 30/60 ఇంటూ 100. ఆ రకంగా చేసేస్తే మనకి ఇది ఆన్సర్ వచ్చింది. సో మీకు ఇవి 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోతో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.